ప్రాముఖ్యముగా దేవుని ప్రేమ అనబడిన అలంకారం నీలో ఉన్నదా? మీరు అనొచ్చు, ప్రేమించాలో ప్రేమించొద్దో మా ఇష్టమయ్యా, నువ్వేంది పొద్దాకలు మాకు చెప్పారు అంటారా? మీ పైన నాకు అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని బట్టే ఇదిగో మిమ్మలను గద్దించి ఒకరిని ఒకరు ప్రేమించండి అని చెప్తున్నా. హల్లెలూయా. దేవుడు మీ పైన నాకు ఇచ్చిన అధికారం, నాకు ఇచ్చిన బాధ్యత. నీ ముఖము కనబడాలంటే ఒకటి ఇదిగో ప్రార్థన అనుభవంలో నీవు ఉంటే నీ ముఖాన్ని ప్రభువు చూస్తాడు. 2 పరిశుద్ధ అలంకారాలు నీవు ధరించుకుంటే ప్రభువు చూస్తాడు. సమయం అయిపోయింది. ఇదిగో స్వరము వినాలి, తొందరగా ముగిస్తా. చూడండి 2వ మాట, నీ స్వరము నాకు వినబడని. మన స్వరం ప్రభు ఎప్పుడు వింటాడు? యెషయా గ్రంథం 6:2-4 నాకు తెస్తావు నువ్వు నా యెషయా గ్రంథం 6:2-3-4 ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో కప్పుకొనుచు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవునిని స్తుతించుచు సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది అని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు అదిగా పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచు ఇంకో మాట చదవండి. ప్రకటన గ్రంథం 19:1 త్వరగా. ప్రకటన గ్రంథం 19:1 అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా నేను వింటిని. చదువు. ప్రభువును స్తుతించుడి గట్టిగా. హల్లెలూయా. నేను ప్రభువును స్తుతించుడి అంటే మీరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ఇక్కడ ప్రభువును స్తుతించుడి. ఈనాడు క్రైస్తవ్యములో ఒక దాన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లా. హల్లెలూయా అని పలకకూడదు అనబడిన నానుడు ఏలుబడి చేస్తుంది. కొందరు హల్లెలూయా పలకొచ్చు అంటారు, కొందరు పలకవద్దంటారు. వాక్య ప్రకారం హల్లెలూయా చెప్పడమే ఇదిగో కరెక్ట్.
సర్వలోక జనులతో ఈ మాట చెప్పు. ఏమని? ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక. పావురమా అయిపోయింది. బండ సౌండ్లో ఎగురు పావురమా, నీ స్వరము నాకు వినిపించవా? ముఖం కనబడేది అయిపోయింది. ముఖం కనబడితే ప్రయోజనం ఏంటి? మోగముద్దలాగా ఉంటే ఉపయోగం ఏంటి? నీ స్వరం ప్రభువు వినాలిగా. కొందరు మందిరానికి వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వస్తారో వెళ్తారో తెలియదు. మోగ బొమ్మల్లాగా, సిమెంట్ దిమ్మల్లాగా కూర్చున్న కాడ నుంచి నిల్చున్న కాడ నుంచి కదలరు. మేము మిమ్మల్ని చూసేటప్పుడు ఎంతకో వీళ్ళు ఉన్నారా పోయారని మాకు అనుమానం. ప్రభువును స్తుతించండి, 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 స్తుతించండి. కారణం, పరలోకమందు కెరూబులు శరాబులతో ప్రభువును స్తుతించుచూ ఉంటే, ఇదిగో దేవుడు నావచ్చున్నామా, దేవుడు ఆ కెరూబులు శరాబులతో చేసే ఇదిగో స్తుతి వద్దనుకొని ఆయన పిల్లలమైన మనలను స్తుతించమన్నాడు. కారణం, స్తుతులతో దుర్గమును స్థాపించు. గట్టిగా ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ప్రతి రోజు చెప్పండి, సచ్చినోళ్ళతో ఎందుకు పిలిచాడు? అందరూ తెచ్చారన్నమాట. రోసం లేని రోజు మోసమే లేదంట. రోసం తెచ్చుకోవాలి, నేనేం చేయలేను. ఎందుకు పిలిచాడమ్మా? నా మాటగా చదవండి. అదే ప్రకటన 19:5 చదవంటారా? 19:5. మరియు మన దేవుని దాసులారా
అమ్మమ్మ ఆ మాట గమనించండి, గట్టిగా చదవమ్మా. ఇంకొద్దిగా ఏమన్నా, ఇంకొంచెం ఏమన్నా ఒక పాయింట్. ఆయనకు భయపడవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ కూడా ఆయన నామమును స్తుతించండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆయనను స్తుతిస్తారు. భయము లేకపోతే, భక్తి లేకపోతే మనుషులు ఎదురు కాదమ్మా, దేవుని ఎడల భయభక్తులు లేకపోతే నీ స్వరము నీవు వినిపించలేవు, నీ ముఖము నీవు చూపించలేవు. ఇదిగో ఈ లోకములోనే నీ విడిచిపెట్టబడతావు, రాకడలో ఎత్తబడలేదు. నువ్వు పావురము అనే ప్రభు ఆశపడుతున్నాడు, కానీ నువ్వే పావురం అంటే దొంగ పావురం. ఆ ఆదిలో నోవహు పావురాన్ని లోకములోనికి పంపిస్తే పావురము ఆ నోవహు చిత్తాన్ని నెరవేర్చింది. ఆ నోవహు తండ్రి అయిన దేవునికి సూచన. ఆయన చిత్తాన్ని ఒక పావురముగా నువ్వు నెరవేర్చుతున్నావా? నెరవేరుస్తున్నావా? ఓ పెద్ద బరువులు మోసుకొని నా దగ్గర రమ్మని ప్రభు చెప్పట్లా. పెద్ద బండలు ఎత్తుకొని నా దగ్గర రమ్మని ప్రభు చెప్పట్లా. ఇదిగో లక్షలకు లక్షలు కానుకలు తీసుకొని నా సన్నిధికి రమ్మని ప్రభు చెప్పట్లా. వీరికి నలిగిన హృదయంతో, ఇదిగో దైవ భయభక్తులతో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఆరాధిస్తే అది కాదా? ఇదిగో నీ స్వరము ప్రభువుకు వినిపించుక. గొంతు పోయేటట్లుగా ఎందుకు కేకలేస్తున్నాను? చిన్నగా మాట్లాడితే మీకు వినపడదా? ఇంకొంచెం సౌండ్ పెట్టి చిన్నగా చెప్తే మీరు ఆలకించలేదా? ఇంకెన్నోసార్లు చెప్తా, దేవుని కొరకు ఈ గొంతు ఉంటేమి పగిలిపోతేమి. దేవుని కొరకు పగిలితే అంతకన్నా సంగతి ఏంటి? నీ స్వరము నాకు వినిపించు. వినిపించినప్పుడు ఏం జరిగింది? ఒక్కరైనా మాట చదివించి ముగిస్తే వివరించలే. 119వ కీర్తన 164వ వాక్యం. 119వ కీర్తన 164వ వాక్యం. త్వరగా. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. రోజుకు 7 సార్లు ప్రభువును స్తుతించేవారు. హల్లెలూయా. నిజంగా అబద్ధాలు బాగా చెప్తున్నారు మీరు, పర్లేదు. దావీదు పలుకుతున్న మాట అండి. తన బ్రతుకులో గొర్రెలు కాసుకొనొచ్చు చిన్ననాటి నుండే దేవుని భయం కలిగిన వ్యక్తే. అయితే ఆ భయము అతనిని ఏ స్థితికి తెచ్చింది అంటే, వినండి ముగిస్తా. ఆ దైవ భయం అతనిని ఏ స్థానానికి నడిపించిందంటే, ఆ దేశానికి రాజుగా ఇదిగో ఈ దేవుని పైన ఉన్న ప్రేమ, అభిమానం, ఇదిగో రాజ సింహాసనాన్ని దావీదుకి ఎక్కిస్తే, దేవుడు సింహాసనం ఎక్కిన తర్వాత దేవుని మర్చిపోలేదు తల్లి. సింహాసనం ఎక్కిన తర్వాత దేవుని విడిచిపెట్టలేదు సహోదరుడా. సింహాసనాన్ని ఎక్కిన తర్వాత ప్రార్థన విడవలేదు, స్తుతించడం విడవలేదు, ఆరాధించడం విడవలేదు. తనకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎంత పరిపాలన ఉన్నా, ఎంత ఇదిగో వర్క్ ఉన్నా అదంతా ప్రక్కన పెట్టి రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. హల్లెలూయా. ఇది కాదా స్వరము దేవునికి వినిపించడం? మనం వినిపిస్తాం రోజుకు 3 పూట్ల. ఎప్పుడెప్పుడు?
3 పూట్ల ఎప్పుడెప్పుడమ్మా? ఉదయం ప్లేట్ నిండా కంచం నిండా మనకి ఇష్టమైన టిఫిన్ పెట్టుకొని తినడానికి కూర్చుంటే ముందు దేవా నీకు స్తోత్రం నా గాత్రం. మధ్యాహ్నం అదే ప్రార్థన, సాయంత్రం ఇదే స్తుతించడం. అంటే భక్తులంతాడుగా నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవద్దు. మర్చిపోతే నీవు చచ్చినట్లే. ఎందుకంటే స్తుతించిన వారు మృతులకు సమానులు అని ప్రభు చెప్తున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. భక్తుడు అంటాడు, ప్రభువా నేను మరణిస్తే ఒకవేళ మరణించిన ఈ దేహం, ఈ మట్టి శరీరం నిన్ను ఎలా స్తుతించేది? ఈ మాట యొక్క అర్థం, క్రైస్తవులమని పేరు పెట్టుకొని, దేవుని పిల్లలమని పేరు పెట్టుకొని, మందిరాలకు వెళ్తున్నామని చెప్పుకొనొచ్చు, ఆరాధికమని చెప్పుకొనొచ్చు, దేవుని ప్రార్థించగా స్తుతించగా ఉంటే నీవు చచ్చిన దానవే, చచ్చిన వాడవే, నీలో జీవము లేదు. ఇదిగో గొర్రెలు కాసుకొని ఆ కాపరిగా ఉన్నప్పుడు దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఇదిగో సంపన్న స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని మర్చిపోలా. సంపన్న స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఇదిగో సమయం 2వ గ్రంథంలో అంటాడు, దేవా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతని వాడను. ఎంత కృతజ్ఞత కలిగిన హృదయం, అంత కృతజ్ఞత కలిగిన హృదయముతో దీన స్థితిలో, సంపన్న స్థితిలో దేవునిని ఇదిగో స్తుతించేవాడు కనుకనే దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు నా హృదయాన్ని దోచుకున్నవాడు. హల్లెలూయా. దావీదు యొక్క స్తుతి, దావీదు యొక్క మూలుగు, దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క కేక, మరి ముఖ్యంగా దావీదు యొక్క స్వరం నేను విన్నాను. 2వ మాట చదివించుకొని ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 21-22 త్వరగా. జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుచుండగా స్తోత్రం చేయు వారిని నియమించెను. అదిగో వినండి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన, అదిగో చూడండి, అమ్మోనీయులు, మోయాబీయులు, షేయరు మాన్యము వారు మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైపోయారు. హల్లెలూయా. 2 నిమిషాల సమయం చూడండి, ముగిస్తా. యెహోషాపాతు పైకి 3 రకాల శత్రువులు వచ్చారు. యెహోషాపాతు యోధా ప్రజలను పరిపాలిస్తున్న దినాలవి. 3 రకాల శత్రువులు. ఎవరెవరమ్మ వాళ్ళు? మోయాబీయులు, అమ్మోనీయులు, షేయరు, మాన్యము వారు. అంతేనా? చదివినామా? అంతేనా? మోయాబీయులు, అమ్మోనీయులు, షేయరు గుంపు. ఈ 3 రకాల శత్రువులు ఇదిగో ఈ యోధా ప్రజలు దేవుని స్తుతించేవారు లేకుండా చేయాలని వారి పైకి దండెత్తి వచ్చినప్పుడు ప్రజలందరూ భయపడుతున్నారు. రాజా యెహోషాపాతు, ఇదిగో విస్తారమైన శత్రు సైన్యం మనల్ని చుట్టుముట్టారు, మనము వారి చేతుల్లో చావడమే శరణమా. కేకలు వేస్తూ ఉంటే రాజైన యెహోషాపాతు అంటారు, ప్రజలారా
మీరు ఎందుకు భయపడుతున్నారు? మనము ఎవరము? యూదులం. యూదులు అనగా స్తుతించేవారు, యూదులు అనగా ఆరాధించేవారు, యూదులు అనగా కనపరచేవారు. భయపడమాకండి. ఆది కాలంలోనే ప్రభువు చెప్పలేదా, నీ స్వరము నాకు వినిపించు స్తుతులతో, ఎంతటి దుర్గములైనా ఇదిగో వేలతో సహా నేను పెళ్లగిస్తాను అని చెప్పలేదా? స్తుతించినప్పుడు ఎన్నో ప్రాకారములు కూలలేదా? ఎన్నో సందర్భాలను జ్ఞాపకం చేసుకొని ఇదిగో మీరు భయపడక ఒక వ్రత దినాన్ని, ఉపవాస దినాన్ని ఏర్పరచండి. అందరము ఉపవాసం అంటే ఒకటి దేవునిని పాడి స్తుతిద్దాం, రెండు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా చెప్పి అది ఒక క్రమం చదువుకున్నాం. గాయకులను, పాడే వారిని, స్తుతించే వారిని ఏర్పరచి, పాడేవారు పాడుచుండగా, స్తుతించేవారు స్తుతిస్తుండగా, ఆరాధించేవారు ఆరాధిస్తుండగా నా దేవుని యొక్క అపారమైన కనికరం ఇదిగో వీరి మధ్యకు దిగి వచ్చే ఆ 3 రకాల శత్రువులను దేవుడు మట్టి కరిపించి ఉన్నాడు. హల్లెలూయా. స్తుతి నీ స్థితి మారుస్తుంది. స్తుతి నీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. స్తుతి నీ హృదయములో ఉత్తేజాన్ని, ధైర్యమును, ఓర్పును కలిగిస్తుంది. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తా, ఏమనుకోకూడదు, హృదయపూర్వకంగా హల్లెలూయా. నేనేదో గొప్ప, నా గురించి నేను గొప్ప చెప్పుకుంటున్నానని కాదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు పాస్టమ్ నేను తిడతా, కలుస్తా. తిడతామని కూతురు కాదు, మళ్ళా కోపపడి అరుస్తా. నేను ఎంత కోపపడ్డా ఆమె నవ్వుతా, పాటలు పాడేది. హల్లెలూయా. సత్యం పరిశుద్ధ స్థలం నుండి చెప్తానా. నాకే ఆ ప్రవర్తన అలా చూసినప్పుడు హృదయంలో ప్రేరేపణ వస్తుంది. స్తుతించడం నీవు నేర్చుకుంటే, స్తుతి అనుభవంలో నీవు నడవగలిగితే, 3 రకముల శత్రువులను నీవు జయించగలవు. హల్లెలూయా. నాకు చూడండి భయపడింది. 3 రకాల శత్రువులు. ఒకటే ఇదిగో అక్కడ అమ్మోనీయులు, మోయాబీయులు, షేయులు, మాన్యము వారు. ఆ 3 రకాల శత్రువులు దేనికి సూచన అంటే, ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపడంబం. ఆ 3 రకాల శత్రువులు దేనికి సూచన అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. ఆ 3 రకాల శత్రువులు దేనికి సూచన అంటే, ఇదిగో లోక సహవాసం, లోక కట్టుబాట్లు, లోక సంప్రదాయాలు. ఈనాడు అనేక మంది చెప్తున్నారు ఏమని, నేను లోకాన్ని జయించలేకపోతున్నా, నేను అబద్ధాలను చేయించలేకపోతున్నా, నేను కోపాన్ని చేయించలేకపోతున్నా. ఎంత విడిచిపెడదామన్నా కానీ ఇదిగో ఈ చిన్న లోపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నా. ఇది వారందరిగా నా ప్రభువు చెప్తున్న మాట. నీ స్వరము ఆయనకు వినిపించే, నీవు దేవుని స్తుతించుట ప్రారంభించు. ఏమనే? అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన
బండ సందులలో ఎగురు నా పావురమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఒకటి, ముఖము కనబడాలంటే ప్రార్థన జీవితంలో ఉండాలి. ముఖము కనబడాలంటే ఇదిగో పరిశుద్ధ అలంకరణ నీకు కావాలి. రెండవదిగా నీ స్వరము వినబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఇదిగో దావీదు వలె దినమునకు 3 మారు లేక 7 మారు స్తుతించాలి. ఇదిగో ముఖము నీకు కనబడాలంటే ఇక్కడ గాయకులను ఇదిగో కీర్తనకారులను ఏర్పాటు చేసి అక్కడ రాయబడిన మాట కూడా వారందరూ కూడా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని స్తుతించాలంట. ఇది చివర మాట. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రభువును స్తుతించడం మొదలు పెట్టగా ఏమిటి పరిశుద్ధ అలంకారం? ఇక్కడ మీరందరూ చేరి ఉన్నారు. నన్ను నేను గంభీరముగా ఇదిగో మీకు అందరికి చూపించుకోవాలని పాడతా. ఏమని? ప్రేమించుదన్ అధికముగా ఆరాధించున్. చాలు. ఏం చేస్తా? ఫస్ట్ కనుచయ్యా ప్రేమించుదన్ అధికముగా. ఆ ప్రేమే నాలో లేకపోతే ఆ పాటకు అర్థం ఉందా? ఆలోచన చేయండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభువును స్తుతించడం మొదలు పెట్టగా అంటే ఈ పరిశుద్ధ అలంకారం నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకొని, నిన్ను నీవు ప్రభువు కొరకే అప్పగించుకొని దేవుని స్తుతించుట. హల్లెలూయా. ఎవరైతే తనను తాను తగ్గించుకొని ప్రభువును స్తుతిస్తారో, ఎవరైతే తనను తాను తగ్గించుకొని ప్రభువును ఆరాధిస్తారో, ఎవరైతే తనను తాను తగ్గించుకొని ప్రభువును ప్రార్థిస్తారో, ఇదిగో వారిని నా ప్రభువు హెచ్చిస్తాడు. ఆ తగ్గింపు లేకుండా, ఆ వినయం లేకుండా, ఆ విధేయత లేకుండా ఇదిగో నన్నేదో, నా సకలమేదో, నా ఆరాధనేదో, నా ఉపసమేదో, నా యొక్క నీతి భక్తి ఏంటో నీకు చూపించుకోవాలని కేవలం 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 నోటితోనే స్తుతిస్తే ప్రభు చెప్పలేదా? ఈ ప్రజలు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది. స్తుతిస్తున్నాము అని సంతోషిస్తున్నావో స్త్రీలారా, పురుషులారా, సంగమా? నోటితో స్తుతిస్తున్నావా? హృదయంతో స్తుతిస్తున్నావా? నోటితో ప్రార్థిస్తున్నావా? హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నావా? నోటితోనే ప్రేమిస్తున్నావా? నోటితోనే వందనాలు చెప్తున్నావా? నోటితోనే పలకరిస్తున్నావా? నోటితోనే ఇదిగో ఉప్పొంగే ప్రేమను కనబరుస్తున్నావా? లేక హృదయ ఇదిగో అంతర్భాగ ఎదలోతుల్లో నుండి ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ తగ్గింపు ఇదిగో నీవు కలిగి మాట్లాడుతున్నావా? నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? నా ప్రభువు హృదయ అంతరంగాల దిగిన దేవుడు కాదా? నీవు నోటితో వందనాలు చెప్తుంది, హృదయపూర్వకంగా వందనాలు చెప్తుంది. నోటితో పలకరిస్తుంది, హృదయపూర్వకంగా పలకరిస్తుంది. నోటితో ఆరాధిస్తుంది, హృదయపూర్వకంగా ఆరాధిస్తుంది. నోటితో నిన్ను నీవు చూపించుకోవడానికి ప్రార్థిస్తుంది, ఇదిగో నిన్ను నీవు తగ్గించుకొని హృదయపూర్వకంగా ప్రార్థిస్తుంది. ఇదిగో నేను చూడకపోవచ్చు, మీరందరూ ఒకరిని ఒకరు చూడకపోవచ్చు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు యోగ్యంగా ఉంటుంది. ఆ మాట, ఆ సంగతి పరిశోధింపక మానునా అంటాడు. నీ మాట ఆయన పరిశీలిస్తున్నాడు, నీ ప్రేమ ఆయన పరిశీలిస్తున్నాడు, నీ భక్తి ఆయన పరిశీలిస్తున్నాడు, నీ వైరాగ్యం ఆయన పరిశీలిస్తున్నాడు. ఇదిగో నీ జీవితం అంతా కూడా ఆయన నిలువుటముల నీ ఎదురుగా నిలవబడి చూస్తున్నాడు. ఏ ప్రేమ నీలో ఉన్నది?
ఏ స్తుతి నీలో ఉన్నది, ఇదిగో ప్రార్థన నీలో ఉన్నది. స్తుతించేవారు ఇక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్తుతిస్తున్నారు. అంటే తమను తాము తగ్గించుకొని కృపలో మరుగు చేసుకొని దేవుని హస్తము చాటున ఒదిగి స్తుతిస్తున్నారు. అక్కడ మోషే కూడా ఇశ్రాయేలీయులు అందరి కొరకు ఒంటరిగా ఒక్కడే ఇదిగో సీనాయి కొండ ఎక్కి 40 దినములు 2 సార్లు 40 దినములు ఇదిగో రేయింబవళ్ళు ఉపవాసముల నుండి అన్నపానములు మాని నిద్రహారాలు మాని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అలాంటి భక్తి నీకు ఉంటే, ఇదిగో ఇలాంటి స్థుతి నీకు ఉంటే నీ ముఖము ప్రభువు తేటగా చూడగలడు. హల్లెలూయా. నీ స్వరం ప్రభువు ఇదిగో ఎంతో మాధుర్యముగా వినగలడు. అందుకే అంటున్నాను, నీ స్వరము మధురం, నీ ముఖం మనో. వాక్యాన్ని విన్నాం. ముఖము కనబడాలంటే పర్వతం పైన నీవు ఉండాలి. ఆ పర్వతం ప్రార్థన అనబడిన పర్వతం. ఆ పర్వతం ఇదిగో హేగే నిర్ణయించిన దైవభక్తి, దైవ భయము, దైవ ప్రేమ అనబడిన పర్వతం. స్తుతులు వినబడాలంటే ఇదిగో దీన స్థితిలో, సంపన్న స్థితిలో స్తుతించడం నేర్చుకోవాలి. స్తుతులు కనబడాలంటే నీవు తగ్గించుకొని ఇదిగో ఆ యొక్క పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని స్తుతించడం నేర్చుకోవాలి. అప్పుడు రాకడలో మొట్టమొదటిగా నా ప్రభువు ఎదుర్కొనేది నిన్నే. బండ సందులలో ఇగురు నా పావురమా, పేటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము నాకు కనబడను, నీ స్వరము నాకు కనబడను. దేవుడు ఈ మాటలన్నిటినీ ఆత్మనీరు కట్టి మనందరి బ్రతుకులలో ఇదిగో స్థిరపరచి ఆశీర్వదించి నడిపించును గాక. ఆ వాక్య ప్రకారం మనమందరము ప్రవర్తించుదుము గాక. దేవుడి కొద్ది మనం దీవించును గాక.